నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించిన కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం. ప్రజల నుంచి స్వీకరించే అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. కొంతమంది వ్యక్తులు దౌర్జన్యాన్ని చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన క్రీస్తురాజపురం నివాసి దుడ్డు రవి. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం నిర్వహించారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 9 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళికకు సంబంధించి 4, ఇంజనీరింగ్ 4, రెవెన్యూ 1 మొత్తం కలిపి 9 ఫిర్యాదులను అందుకున్నారు అధికారులు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్ రావు, పర్యవేక్షణ ఇంజనీర్లు పి సత్యకుమారి, పి సత్యనారాయణ, డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్, ఎస్టేట్ ఆఫీసర్ ఏ శ్రీధర్, బయాలజిస్ట్ కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజల నుండి స్వీకరించే అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని, నిర్దేశ సమయంలో నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలఖ్య అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 25, ఎంఏయుడి 13, విద్య 10, పోలీస్ శాఖకు 9, హెల్త్ 7, ఇరిగేషన్ 4, విభిన్న ప్రతిభావంతులు 3, డిఆర్డీఏ 3, ఇంటర్మీడియట్ విద్య 3, పంచాయతీరాజ్ 3, విద్యుత్ 2, పౌర సరఫరాలు 2, బ్యాంకు సేవలు 2 అర్జీలు వచ్చాయి. ఇదే విధంగా వ్యవసాయం, కళాశాల విద్య, ఎండోమెంట్, హౌసింగ్, మార్కెటింగ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, రహదారులు, భవనాలు శాఖలకు సంబంధించి ఒక్కో అర్జీతో కలిపి మొత్తం 93 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో మంచి ఫలితాలు సాధించడంతో పాటు ప్రజా సమస్యలకు సంబంధించిన అర్జీలపై ప్రత్యేకంగా దృష్టి సారించి గడువులోగా పరిష్కరించేందుకు బృంద స్ఫూర్తితో పనిచేయాలని ఆదేశించారు. అర్జీల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రూపంలోనూ నిర్లక్ష్యం కనిపించకూడదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఎస్ లఖ్య, డిఆర్డీఓ ఎం లక్ష్మీ నరసింహం, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి జ్యోతి, కేఆర్సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఏ పోస్బాబు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
విజయవాడ క్రీస్తురాజపురంలో నివాసం ఉంటున్న దుడ్డు రవి అనే కుటుంబ సభ్యులపై ఉదయం కొంతమంది వ్యక్తులు దౌర్జన్యాన్ని చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాతల కాలం నుంచి సంక్రమించే మా ఆస్తిపై నాగేశ్వరరావు వ్యక్తి కన్నేసి దొంగ పత్రాలు సృష్టించి దాడులకు పాల్పడ్డారని దీనిపై న్యాయ పోరాటం చేస్తామని పేర్కొన్నారు. క్రీస్తురాజపురం దుడ్డు ప్లాజా వద్ద దుడ్డు రవి, ఆయన భార్య శ్రావణి, తండ్రి మరియన్న కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మా తాతల కాలం నుంచి సంక్రమిస్తున్న ఆస్తిలో తాము ఇళ్లు నిర్మించుకున్నామని, అందులో కొన్ని పోర్షన్లు నివాసం ఉండేవారికి అద్దెకు ఇచ్చామని, మరికొన్ని వ్యాపారం చేసుకునే వారికి కొన్ని గదులు అద్దెకి ఇచ్చామని తెలిపారు. తాజాగా ఈ రోజు ఉదయం 7 గంటల సమయంలో బి నాగేశ్వరరావు అనే వ్యక్తి మా ఆస్తిపై కన్నేసి కొంతమంది కిరాయి వ్యక్తులకు తీసుకువచ్చి అద్దెకు నివాసం ఉండేవారిపై దౌర్జన్యం చేసి సామాన్లు బయటపడేశారని, దీంతో పాటు కొన్ని గదులు, స్లాబ్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా ఆస్తి గురించి ఇబ్బంది ఉంటే డైరెక్ట్ కోర్టులో తేల్చుకోవాలే తప్ప అద్దె ఉండేవారిపై దౌర్జన్యం చేసి బెదిరించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఫిర్యాదు చేయడానికి వెళ్తే మా ఫోన్లు లాక్కొని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారని చెప్పారు. పోలీసులు ఈ వ్యవహారంపై గట్టి చర్యలు తీసుకుని మా రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ఈ వివాదంపై కోర్టు తేల్చుకుంటామని దుడ్డు కుటుంబ సభ్యులు తెలియజేశారు. మా నాయనమ్మ స్థలం ఉంది. తర్వాత మా నాన్నగారు పేరు మీద మా నాన్నగారు కొన్నారు మా చిన్న దగ్గర నుంచి. అది ఇట్లా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడేమో వాళ్ళు పక్కన మా చెల్లి పిల్లలు అమ్మారు. అదేమో అడ్డుగోలుగా బెదర్ పెట్టి చాలా అన్యాయం చేశారండి. ఇది చాలా చాలా అన్యాయం. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. అయినా మీకు చెప్పుకుంటాం, మీకు తప్ప ఎవరు చెప్పుకుంటాం, మీకు తప్ప ఎవరు చెప్పుకుంటాం. నా పేరు ప్రశాంతి అండి. ఈయన మా మామగారు, ఈయన మా హస్బెండ్. మేము 89లో ఇది కొనుక్కున్నామండి. మా మామగారు వాళ్ళ నాన్నగారు రాశారు, వాళ్ళ బాబాయ్ దగ్గర నుంచి 89లో ఇది కొనుక్కున్నారు అనమాట. ఇది కొనుక్కున్న తర్వాత మా పక్కన బి నాగేశ్వరరావు అనే అతను ఏం చేశాడంటే, తన స్థలం కొనుక్కున్న తర్వాత ఇష్టం వచ్చినట్లు పదే మా స్థలంలోకి రావటం. ఇది 4వసారి అండి, ఇది 4th టైము. పద్దాక మా స్థలంలోకి రావటం, వచ్చి దుమ్మీలు చేయటం, ఒక 40 మందిని లేదంటే ఒక 50 మందిని వేసుకొని వచ్చేయటం, ఇష్టం వచ్చినట్టు ఇళ్లలో దూరిపోయి ఇష్టం వచ్చినట్టు అందరిని ఎవరిని పడితే వాళ్ళని ఏది దొరికితే అది ఇష్టం వచ్చినట్టు పాడు చేసి వెళ్ళిపోతున్నాడు. ఈరోజు పొద్దున 6 గంటలకి ఇక్కడ అందరు రెంట్కుంటే వాళ్ళని నిద్రలు లేపి ఒక్కొక్కళ్ళని బయటికి లాగేసి సామాన్ అంతా బయట వేసేసేసి మొత్తం రౌడీల్ని వాళ్ళందరూ ఫుల్గా తాగొచ్చి ఇంట్లో లేడీస్ ఉన్నా కానీ లెక్క చేయకుండా ప్రతి ఒక్కళ్ళని తీసి బయట పడేసేసి ఇది మాది, మా ఇష్టం అని చెప్పేసి, మాకు ఎట్లాంటి ఇంటిమేషన్ కూడా లేదండి. మాకు ఏ ఇంటిమేషన్ లేదు, ఎట్లాంటి కోర్టు ఆర్డర్ లేదు, ఏమీ లేదు. ఏవేవో పిచ్చి ఆర్డర్లు తీసుకొని వచ్చేసి ఇదిగో మాకు ఈ ఆర్డర్ వచ్చింది, ఆ ఆర్డర్ వచ్చింది అని చెప్పారు. సరే మేము వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామంటే తీరా చూస్తే మా వారిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఆయన దగ్గర ఫోన్ లాక్కొని కూర్చోబెట్టారు. మేము ఒక్కడమే ఇక్కడ ఆడవాళ్ళము, ఇంకెవ్వరూ లేరు. ఓన్లీ లేడీసే ఉన్నాము. లేడీస్ ఓన్లీ ఇక్కడ నుంచొని మేమంతా సేపు వాళ్ళని బతిమలాడినా కానీ ప్రతి ఒక్కళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంట్లో సామాన్ అంతా తీసి పడేసి స్లాబులకి హోల్స్ వేసి డోర్స్ ఓపెన్ చేసేసి డోర్స్ పీకేసేసి మా ఇల్లంతా, మా ప్రాపర్టీ అంతా డెస్ట్రాయ్ చేసేసారండి. ఇంత చేస్తున్నా కానీ ఒక్కళ్ళు కూడా వచ్చి ఏం మాట్లాడట్లేదు, ఎవ్వరు కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. ఇది 4వసారి. ఆల్రెడీ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఉంది. ఎఫ్ఐఆర్ ఉన్నా కానీ వాళ్ళంతా ధైర్యంగా ఇట్లా లోపలికి వస్తుంటే వాళ్ళ మీద ఒక్కళ్ళు కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. మేము ఉండాలా లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళి చచ్చిపోవాలా? మాకు అర్థం కాదు. ఇంత అన్యాయమా? సార్ యాక్చువల్గా ఏమైందంటే 2023 ఫిబ్రవరి టైంలో ఫిబ్రవరి 23లో ఒకసారి ఇట్లాగే 30 మందిని వేసుకొని వస్తే అప్పుడు ఒకసారి సీఏ గారు వార్నింగ్ ఇచ్చారు సార్, దొమ్మికి ఇమెయిల్ చేయబాకండి అంటే. అతను వారం రోజులు చూసి మళ్ళీ ఇల్లు కొత్త బిల్డింగ్ అనమాట, గృహప్రవేశం తీసుకుంటాను రోజు వచ్చి మళ్ళీ దుమ్మి చేస్తే సిఐ గారు దగ్గరుండి అతని మీద ఎఫ్ఐఆర్ కట్టారు దుమ్మి కేసు. అతను ఏం చేశాడు,
మా తాతగారి పిల్లలు ఆయన గమనట్టు కాగితాలు చూపించి వాళ్ళు ఏదో డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ రానట్టు, ఆయన ఏదో ఇంట్లో ఉంటున్నట్టు, నేనేదో బలవంతంగా ఆయన ఖాళీ చేసినట్టు వాళ్ళు కొల్యూడియో కేసు వేసుకున్నారు సార్. నన్ను పార్టీగా పెట్టారు. ఎందుకంటే ఇక్కడ నేను ఉంటున్నాను, మా అద్దెలో ఉంటున్నారు. నేను దాని గురించి కోర్టులో ఫైట్ చేద్దామని చెప్పి కోర్టులో ఫైట్ చేస్తుంటే నా మీద కేసు వాపస్ తీసుకొని వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి మేము డబ్బులు ఇచ్చేస్తాం, రిజిస్ట్రేషన్ చేసేస్తామని చెప్పి వాళ్ళు కేసు కాంప్రమైజ్ చేసుకొని వాపస్ తీసుకున్నారు. దాని మీద మళ్ళీ ఇతను 4 సార్లు నా మీద దిమ్మి చేశాడు. ఆల్రెడీ ఇతని మెంటాలిటీ తెలిసి నేను వెంటనే హైకోర్టు అప్పీల్కి వెళ్ళాను. హైకోర్టుకి అప్పీల్ వెళ్తే హైకోర్టు నాకు సంవత్సరం స్టే ఇచ్చింది సార్. ఎందుకంటే హైకోర్టు ఆఫీసు, ఆర్డర్ ఆఫీసు అన్నీ ఉన్నాయి, స్టే ఆఫీసు. అది హైకోర్టు మన పోయిన నెల 17వ తారీఖు ఆర్డర్ ఇచ్చింది. జడ్జ్మెంట్ కాపీ బయటకు వదిలారు. మీకు ఏమైనా ఉంటే కొత్త కేసు వేసుకొని చూసుకోండి, అతను వేసుకున్న కేసు అతను వెనక్కి తీసుకునే హక్కు లేదన్నది మీకు లేదు, మీరు సపరేట్ కేసు వేసుకుని అన్నారు. సరే 4 రోజులు అయింది, నాకు ఇంకా 90 రోజులు టైం ఉంది. నేను సుప్రీంకోర్టుకి అప్పీల్ వేసుకుందామని చూస్తున్నాను. కొత్త కింద కోర్టులో కూడా కేసు వేసుకుని రెడీగా ఉన్నాను సార్. వాళ్ళు పొద్దున్నే 7:15 గంటలకి మా అత్తగారు వాళ్ళు మిగతా అద్దుకునే వాళ్ళు ఫోన్ చేసి ఇలా 20 మంది జనాలు వచ్చారు, తలుపులు పగలు కొట్టారంటే నేను పరిగెత్తుకుంటూ వచ్చాను సార్. వాళ్ళు వచ్చి సామాన్లను బయట పడేస్తుంటే వాళ్ళందరినీ అద్దుకొని అందరినీ బయటకు తోసేసి నేను గేట్ వేసాను సార్. ఇలా అద్దుకునే వాళ్ళు 100 కాల్ చేస్తే ఆయన పిలిచారు సార్. నేను స్టేషన్కి రమ్మంటే వెళ్ళాను సార్. నెలగానే నా ఫోన్ తీసుకున్నాను సార్. 7:15 నుంచి నన్ను 1 గంట దాకా స్టేషన్లో కూర్చోబెట్టారు సార్. ఏంటంటే నేను తాగొచ్చారు వాళ్ళు అక్కడ అల్లరి చేస్తున్నాను చెప్పి కంప్లైంట్ వచ్చిందంట. నా బిల్డింగ్లో నేను తాగొచ్చి అల్లరి చేయటం ఏంటండి? మా అత్తగారు వాళ్ళు ఫోన్ చేశారు, ఇలా వచ్చారు, వాళ్ళు స్లాబులు బొక్కలు పెడుతున్నారు, గోడలు పగలు కొడుతున్నారు, గుమ్మాలన్నీ పీకి పక్కన పడేశారు, సామాన్లు బయట వేశారు, ఏసీలు పగలు కొట్టేశారు అంటే సీఎం గారు మీటింగ్లో ఉన్నారు, వస్తా అని సీఏ గారు వచ్చి నాకు ఆపారు సార్. సీఏ గారు వచ్చేపాటికే ఆల్మోస్ట్ స్లాబ్ మొత్తం పగలు కొట్టేశారు, గుమ్మాలు మొత్తం పీకేశారు సార్. ఇప్పటికీ బిల్డింగ్లో ఉన్న వాళ్ళని, బయట షాపుల వాళ్ళని రాత్రికల్లా మొత్తం బుల్డోజర్ పెట్టి పగలు కొడతాం, మీరు ఇక్కడ ఉంటే ఇక్కడ ఉండబాకండి వెళ్ళిపోండి అన్నారు సార్. సీఏ గారు మమ్మల్ని ఇద్దరిని బాబు మీరు కొట్టుకోబాకండి బైండ్ ఓవర్ చేసి సాయంత్రం మాట్లాడదాం, మీ లాయర్ గారిని మా లాయర్ గారు రమ్మంటున్నారు సార్. ఇది సివిల్ ఇష్యూ పక్కన పెడితే సార్, యాక్చువల్గా అసలు అద్దెకునే వాళ్ళని అతను ఎటువంటి కోర్ట్ ఆర్డర్ లేకుండా, ఎటువంటి పోలీస్ పర్మిషన్ లేకుండా వచ్చి తలుపులు పగలగొట్టి సామాన్లు తీసి బయట పారేయండి సార్. ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, మా అత్తగారు వాళ్ళు ఉన్నారు, అద్దెకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సామాన్లు ఏంటి, వాళ్ళ విలువగల వస్తువులు ఏంటి, బంగారాలు, డబ్బు అంత చచ్చికిచ్చాం, వీళ్ళు బెదిరించి ఆయన బిల్డింగ్లోకి తీసుకెళ్ళిపోయారు సార్. వాళ్ళు మనుషులు మేము బతకాలా వద్దా సార్? ఎన్నిసార్లు సార్ దుమ్మీలు? ఎటువంటి కోర్ట్ ఆర్డర్ లేకుండా 30 మంది వచ్చి నా మీద దుమ్మి చేశారంటే సీఏ గారు లేరని చెప్పి పోలీసుల మీద ప్రొటెక్షన్ ఇవ్వకుండా వాళ్ళని ఆపకుండా బిల్డింగ్ అంతా స్లాబులు పగలగొట్టినాక సాయంత్రం మా లాయర్ మీ లాయర్ కూర్చొని మాట్లాడుకుంటారు అంటున్నారు సార్. అసెంబ్లీ ఆవరణలో నిర్మాణంలో ఉన్న అదనపు భవనాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు. మంత్రి నారాయణ వెంట అసెంబ్లీ కార్యదర్శి సూర్యదేవర ప్రసన్న కుమార్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఉన్నారు. మొత్తం 1224 చదరపు మీటర్ల విస్తీర్ణంలో G+1 భవనం నిర్మాణం జరుగుతోంది. గ్రౌండ్ ఫ్లోర్ లో మీడియా పాయింట్, డైనింగ్ రూమ్, కిచెన్ ఏర్పాటుతో పాటు మొదటి అంతస్తులో 16 ఛాంబర్లు, వెయిటింగ్ హాల్, సర్వర్ రూమ్ ఏర్పాటు పనులు జరుగుతున్న తీరును మంత్రి నారాయణ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వచ్చే సోమవారం నాటికి భవనం అందుబాటులోకి తీసుకొస్తామని CRDA అధికారులు మంత్రికి వివరించారు. ప్రకాశం బ్యారేజ్ కు వరద నీరు భారీగా పోటెత్తిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.
మత్స్యకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో గత 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీగా కురిసిన వర్షాల కారణంగా లక్షలాది క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజ్ కు చేరుకుంటుంది. రెవెన్యూ ఉన్నత స్థాయి అధికారులను అప్రమత్తం కావాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న లక్షలాది క్యూసెక్ల వరద నీరును ప్రకాశం బ్యారేజ్ నుండి సముద్రంలోకి 2,87,000 క్యూసెక్ల నీరును సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం సూపర్ హిట్ అయిందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు. అమరావతిలో జరిగిన మీడియాతో మాట్లాడారు. రోజుకు 25 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సేవలు వినియోగించుకుంటున్నారని అన్నారు. మహిళలు ఈ పథకం పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ పథకం విజయాన్ని చూసి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు కడుపు మంటతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తున్నామని, రాష్ట్రంలోని మహిళలందరినీ సమాన దృష్టితో చూస్తూ కూటమి ప్రభుత్వం ఫ్రీ బస్ సదుపాయం కల్పిస్తుందని తెలిపారు. స్త్రీ శక్తి పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన వెంటనే మహిళల్లో ఒక నూతన ఉత్తేజం కానీ, ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడిందని మీ అందరికి కూడా తెలుసు. మొన్న ఆగస్టు 15వ తేదీ భరతమాతను ఎలాగైతే గౌరవించుకున్నామో అలాగే ఆడపడుచులు కూడా గౌరవించుకున్నాం. ఆ రోజు ఫ్రీ బస్ ఇస్తే మహిళలందరికీ కూడా కానుకిచ్చినట్టు అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి చేయటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభాలో 2,62,00,000 మంది మహిళలకి ఉచిత బస్ ప్రయాణం వచ్చింది. ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నాను. మహిళలు ఎంతో సంతోషంగా ఉండడం వల్ల ఒక మహిళా ప్రజా ప్రతినిధిగా, ఒక గిరిజన మహిళగా నేను మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మహిళలందరి తరపు నుంచి. ముఖ్యంగా ఇది 0 ఫేర్ ఇచ్చాం అందరికి కూడా. దాదాపు రోజుకి 25 లక్షల మంది బాలికలు కానీ మహిళలు కానీ ప్రయాణం చేస్తున్నారు. టోటల్గా 12,000 బస్సులు ఉన్నాయి దాదాపుగా. ఆ బస్సుల్లో 8,500 బస్సుల్ని ఈ ఫ్రీ బస్సుల కింద ఉపయోగిస్తున్నాం. దీనివల్ల మీకు అందరికి కూడా తెలుసు, అంటే దాదాపు 75% బస్సుల్ని ఉచిత బస్సుల కింద పల్లె వెలుగులు కానీ, అల్ట్రా పల్లె వెలుగు కానీ, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లు 5 రకాల బస్సులను ఇచ్చి విద్యా సంస్థల్లో ఉన్న లోపాలు బయటపడతాయన్న భయంతోనే మంత్రి నారా లోకేష్ విద్యా సంస్థల్లోకి విద్యార్థి సంఘాలు రాకుండా జీవో జారీ చేశారని వైఎస్ఆర్ ఎస్యు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర ఆరోపించారు.
మెగా పేరెంట్ మీటింగ్ తో చంద్రబాబు డప్పు కొట్టుకోవడానికి మాత్రం విద్యా సంస్థలను రాజకీయ కేంద్రంగా వాడుకోవచ్చా అని ప్రశ్నించారు. మంత్రి నారా లోకేష్ ఇచ్చిన అప్రజాస్వామిక జీవోను తెచ్చారని ఆ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలోకి విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ఎస్యూ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర అంబేద్కర్ విగ్రహానికి మెమరాండం అందజేశారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో విద్యారంగాన్ని సర్వనాశనం చేస్తుందని విమర్శించారు. విద్యార్థి సంఘాలు విద్యా సంస్థల్లోకి వెళితే ప్రభుత్వ బలహీనతలు బయటపడతాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకుందని మండిపడ్డారు. లోకేష్ ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో లోకేష్ విద్యా సంస్థల్లోకి ప్రవేశించి సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక యూటర్న్ తీసుకుని విద్యా సంస్థల్లోకి విద్యార్థి సంఘాలు ప్రవేశించకుండా అడ్డుకోవటం దుర్మార్గపు చర్య అన్నారు. మంత్రి నారా లోకేష్ ఇచ్చిన అప్రజాస్వామిక జీవోను తెచ్చారని ఆ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోకి విద్యార్థి సంఘాలని ప్రవేశాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాల ముందు నిరసనల్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 15 నెలల కాలంలోనే విద్యారంగాన్ని, విద్యా వ్యవస్థని పూర్తిగా సర్వనాశనం చేసింది, నీరుగార్చింది, నిర్వీర్యం చేసింది. విద్యార్థి సంఘాలు విద్యా సంస్థల్లోకి వెళ్తే ప్రభుత్వ బలహీనతలు కానీ, ప్రభుత్వ సంక్షేమ చర్యలు కానీ లోపభూయిష్టంగా బహిర్గతమవుతాయనే ఉద్దేశంతో నారా లోకేష్ గారు ఈ ఉత్తర్వులను జారీ చేయించారు. ఈ ఉత్తర్వులు రాజ్యాంగ హక్కులకి చాలా భంగం కలిగిస్తూ ఉంది. విద్యార్థులు ఉద్యమించే హక్కుని కాలరాస్తూ ఉంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు విద్యార్థి సంఘాలతో సమావేశాలు చేసి అప్పుడు జగన్ ప్రభుత్వం మీద ఎలా మీరు పోరాటం చేయాలనేది ఆయన దిశానిర్దేశం చేయడం కోసం సమావేశాలు చేశాడు. కానీ ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత దాని యూటర్న్ తీసుకొని విద్యార్థి సంఘాలు విద్యా సంస్థల్లోకి ప్రవేశించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అనేది చాలా దుర్మార్గమైంది. గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 5 ఏళ్ళు విద్యా సంస్థల్లోకి విద్యార్థి సంఘాలు యథేచ్ఛగా వెళ్ళాయి, సమస్యల్ని తెలుసుకున్నాయి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. కానీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 15 నెలల్లోనే విద్యార్థి సంఘాలు విద్యా సంస్థల్లోకి వస్తే మీకు వచ్చే నష్టం ఏంటి? ఏదైతే జీవోల్ని రిలీజ్ చేసిన పరంగా దాని గురించి అని చెప్పి వాళ్ళ నిరసన కార్యక్రమం తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర అంబేద్కర్ విగ్రహం ముందు చేయటం జరుగుతుంది. తక్షణమే నారా లోకేష్ గారు ఈ జీవోల్ని ఎమ్మటే వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. లేదంటే పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలతో పాటు వైఎస్ఆర్ఎస్యూ అందరం కలిసికట్టుగా నారా లోకేష్ గారు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి కోరుకున్నాం. కాగ్ నివేదిక లెక్కలు వైసీపీకి అర్థం కావట్లేదు లేదని, కాగ్ నివేదికపై మాజీ మంత్రి బుగ్గన మభ్యపెట్టే మాటలే తప్ప ఎలాంటి వాస్తవాలు లేవని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలయ్యపాలెం విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వానికి తెగ ఆదాయం వచ్చినట్లు బుగ్గన మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయ్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అన్ని రకాల పన్నులు వేశారు. ప్రభుత్వంలో మద్యం డబ్బులు ఖజానాకు రాకుండానే బయటకు తరలించేశారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పులు తెచ్చి బట్టలు నొక్కారని, కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి కనిపిస్తుందని పేర్కొన్నారు. కాగ్ నివేదికపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు సరికావని తెలిపారు. మళ్ళీ సాక్షి పేపర్ గురించి మాట్లాడాలంటే నాకే బాధగా ఉంది, కానీ మాట్లాడక తప్పట్లేదు. ఎందుకంటే పొద్దున్న లేచి పేపర్ తీయంగానే అసత్యాలు, అర్ధసత్యాలు కూడా కాదు, అసత్యాలు, తప్పుడు రాతలు, తప్పుడు ఫిగర్లు మాట్లాడడం వాళ్ళ కామనే. కాకపోతే క్యాగ్ ఇచ్చిన, అంటే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ను కూడా తిమ్మిని బమ్మిని చేసి అటు ఇటు కలిపేసి 2023తో పోల్చి ఏందేందో చేసేసి నిన్న బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు మాజీ ఆర్థిక మంత్రి, అంత మాజీ ఆర్థిక మంత్రి కూడా పాపం సాక్షి వాళ్ళు చెప్పారో ఆయన చేశాడో, ఆయన తెలిసి చేశాడో, ఆయన తెలియక చేశాడో, కానీ రకరకాలుగా మార్చి ఆరెంజ్ పండ్లని మ్యాంగోల్ని కంపేర్ చేసి ఏది టేస్ట్ బాగుంటుందంటే ఇదేం టేస్ట్ దానికి ఉంటుందిరా బాబు అనే విషయం కూడా తెలియకుండా రకరకాలుగా మార్చి ఇవాళ సాక్షి పేపర్లో ఏదో పెద్దది వేసుకునేశారు. ఎందుకు దీని గురించి చెప్పాల్సి వచ్చిందంటే, మామూలుగానే ఆర్థిక సంఖ్యలు చాలా క్లిష్టంగా ఉంటాయి.
అంత ఈజీగా మామూలు జనానికి అర్థం కావు. సో మాజీ ఆర్థిక మంత్రి లాంటి వాళ్ళు వచ్చేసి ఎక్కడెక్కడో సంఖ్యల్ని కలిపి దీన్ని మార్చేసి కలిపేసి మీరు ఈసారి చాలా తక్కువ ఉన్నారు, లాస్ట్ టైం మాకు 58,000 కోట్లు వచ్చాయి, మా ఆదాయం మీ ఆదాయం 49 కోట్లే అంటే మామూలు జనాలు కనీసం సాక్షి పేపర్ చదివే వాళ్ళన్నా వైసీపీ వాళ్ళన్నా ఓహో మనకు చాలా బాగా వచ్చిందేమో, మేము అంత బాగా చేసామేమో అని అనుకుంటారు. సో క్యాగ్ అనేది ఒక రెగ్యులేటరీ సంస్థ, భారత ప్రభుత్వం చేత అధీకృతమైన రెగ్యులేటరీ సంస్థ. అట్లాంటి సంస్థ ఒక ఫిగర్స్ అంటే ఆర్థిక సంఖ్యలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగానే దాన్ని చదవాలి. ఇష్టం వచ్చినట్టు కలిపేసి పైంది కిందది కలిపేస్తే చాలా ఘోరంగా అసహ్యంగా ఉంటుంది. పూర్తిగా తెలియని విషయంలో తలదూర్చి నవ్వుల పాలు కావటం వైసీపీ నేత పోతిన మహేష్ కి అలవాటేనని 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ అన్నారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షంతో డివిజన్ లో రిటైనింగ్ వాల్ కూలి ఒక కుటుంబం నష్టపోతే కార్పొరేటర్ పట్టించుకోలేదని, తనపై నిరాధార ఆరోపణలు చేయడాన్ని ఆయన ఖండించారు. ఇల్లు మరమ్మతులు చేపించుకుందామని యజమానులు అద్దెకు వెళ్లారని, వారికి ఎటువంటి నష్టం జరగలేదని స్పష్టం చేశారు. 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకుడు పోతిన మహేష్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. నిరాధార ఆరోపణలు చేస్తే సహించేదే లేదన్నారు. గత 2 రోజుల క్రితం చిట్టినగర్ లో కూలిన రిటైనింగ్ వాల్ వల్ల ఇంటి యజమానులు నష్టపోయారని, తప్పుడు ప్రచారాన్ని చేయటం సరికాదన్నారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరు లేరని స్పష్టం చేశారు. ఘటనపై తాను స్పందించలేదని మాట్లాడుతున్న మహేష్ వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. తాను నగరంలో లేనప్పటికీ అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు ఘటనపై చర్యలు తీసుకోవాలని చెప్పినట్లు వివరించారు. మహేష్ తనపై ఆరోపణలు చేయడానికి కారణం కేవలం సితారా సెంటర్ ఫుడ్ కోర్ట్ విషయమేనని స్పష్టం చేశారు. మహేష్ మరోసారి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే తగిన బుద్ధి చెప్తానని హెచ్చరించారు. అదేవిధంగా పోతిన మహేష్ పెద్ద నాయకుడిని గుర్తించి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ బాధ్యతలు అప్పచెప్పలేదని, ఇక్కడి నుండి మహేష్ ని అడ్డు తొలగించాలనే ఉద్దేశంతో స్థానిక వైసీపీ నేతలు వేసిన పన్నాగమని స్పష్టం చేశారు. అది గ్రహించలేక పోతిన మహేష్ విర్రవీగటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మరి విజయవాడలో ఉన్న మేయర్ గారు, నగర మేయర్కి మొట్టమొదట వరదలు వచ్చినా, కొండ కూలిపోయినా, ప్రజలకి ఏది జరిగినా సరే మొట్టమొదట స్పందించాల్సింది ఎవరండి? నగర మేయర్ గారు. నగర మేయర్ గారిని మీరు సంబోధించట్లేదు ఎందుకని? అంటే మీ సామాజిక వర్గం అనే, మీకు బంధువనే, లేకపోతే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ గారనే? అంటే మేము దళితులు, మమ్మల్ని ఏమో మీరు చిన్నచూపు చూస్తారు, మేమైతే మా మీద అయితే అబండాలు వేసేస్తారా? మీ మేయర్ గారు, మీ సామాజిక వర్గం మేయర్ గారు అయితే మాత్రం ఆవిడని ఏమనరా? మొన్న రాయలవాటల దగ్గర గుంటలో పడిపోయినటువంటి వ్యక్తి గురించి కూడా అధికారుల గురించి మాట్లాడుతున్నారు, స్థానిక కార్పొరేటర్ గారి గురించి మాట్లాడుతున్నారు, అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. నగర మేయర్ గారు ఎందుకు రాలేదు అని ఎందుకు క్వశ్చన్ చేయలేదు పోతిన మహేష్ గారు? మీరు మాట్లాడాలగా. ఒకటి ఇంకో విషయం కూడా చెప్తా. గత ప్రభుత్వంలో కొండ మీద ఉన్నటువంటి రిటైనింగ్ వాల్స్ నేను శాంక్షన్ చేయించా. వేరే వీధిలో నేను శాంక్షన్ చేయించాను, పని జరుగుతుంది. దాదాపు 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించా. గత ప్రభుత్వంలో బిల్లులు ఇవ్వకపోవటం వల్ల కాంట్రాక్టర్లు త్వరితగతిన రాకపోవటం వల్ల మాలాంటి స్లమ్ ఏరియాల్లో పనులు జరగట్లా. మీకు ఆ విషయం తెలుసా? మీ ప్రభుత్వంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, ఇప్పుడు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మాకు నిధులు రాకపోవటం వల్ల, అంటే కాంట్రాక్టర్లకి గత 5 సంవత్సరాల నుంచి బిల్స్ పే చేయాల, దానివల్ల కాంట్రాక్టర్లు పనిచేయడానికి ముందుకు రావట్లా. ఇవాళ సైడ్ ట్రైన్స్ పెట్టాను, సైడ్ ట్రైన్స్ పెడితే మెట్లు పెట్టాను, కానీ కాంట్రాక్టర్లు ముందుకు రావట్లా. ఎందుకంటే గత బిల్లులు రావట్లేదని. మా ప్రభుత్వం వచ్చింది, ఇది 1 ఇయర్ అయింది. అన్నీ చేస్తాం. ప్రజలకి నేను ఏదైతే ప్రామిస్ చేసానో అన్ని చేసే ఈ 49వ డివిజన్ నుంచి బయటికి వెళ్తా. రేపు మార్చిలో మా పదవి అయిపోతుంది. రేపు మార్చిలో 49వ డివిజన్లో ఇప్పటికే చాలా చేసి పెట్టాం. 49వ డివిజన్లో ప్రజలకు కావాల్సినటువంటి ఏదైతే సౌకర్యాలు కావాలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు బాగా గమనించాలి. మీరేదో బాగా వాక్చాతుర్యం ఉందని అనుకుంటున్నారేమో. గతంలో మీరు జనసేనలో వెలగబెట్టిందంతా కూడా మాకు తెలుసు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు గుంటూరు ఇన్ఛార్జిగా వెళ్ళింది దేనికి తెలుసా మీకు ఆ విషయం? పోతిన మహేష్ గారు, ఇది గమనించండి. మాలాంటి వాళ్ళని కెలుక్కోబాకండి. మీరు కెలుగుతే ఇంకా చాలా విషయాలు, మీరు 10 పెడితే నేను 100 పెడతా. ప్రెస్ మీట్లు బుల్లా విజయ్ కుమార్ అనేవాడితో పెట్టుకోవద్దు, జాగ్రత్త.
మిమ్మల్ని ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో లేకుండా పంపించింది గుంటూరు నియోజకవర్గంలో. మిమ్మల్ని మీరు ఏమనుకుంటున్నారంటే నన్ను గౌరవించి పార్లమెంట్ ఇన్ఛార్జిగా పంపించారని మీరు అనుకుంటున్నారు. కానీ నాకు అడ్డు రాకూడదని చెప్పేసి ఇక్కడున్న స్థానిక నాయకత్వం ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఎవరైతే ఉన్నారో ఆయన మిమ్మల్ని గుంటూరు పంపించారు. మీ మీద ప్రేమతో మీరేదో పెద్ద నాయకులు అని చెప్పి గుర్తించేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జిగా పంపించాలా గుంటూరుకి? మిమ్మల్ని అడ్డు తొలగించడానికి పంపిస్తున్నారు. ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకున్నటువంటి సోర్సు ఎంతైతే ఉందో మాకు అంతే ఉంది. మేము ప్రజలకు ఏం చేయాలో మాకు తెలుసు. దయచేసి లేనిపోని అబండాలు వేస్తే మాత్రం పద్ధతిగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా పోతిన మహేష్ గారు చెప్తున్నా. పోతిన మహేష్ గారు అంటే మాకు చాలా గౌరవం. బుల్లా విజయ్ కుమార్ అంటే పోతిన మహేష్ గారు కూడా చాలా గౌరవం. విజయవాడ నగరంలో అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ బెజవాడ కనకదుర్గమ్మ వారికి ప్రభ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. బేతాళ నృత్య విన్యాసాలు, మంగళ వాయిద్యాలు, డప్పులు విన్యాసాలు, మిరుమొట్లు గొలిపే రంగురంగు విద్యుత్తు దీపాలు, భారీ ఊరేగింపు, మరోవైపు అశేష జనవాహిని నడుమ అమ్మవారి ప్రభా మహోత్సవం శోభాయమానంగా సాగింది. నగరంలోని దుర్గా అగ్రహారం లిక్కి పుల్లయ్య వీధిలో అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ బెజవాడ కనకదుర్గ అమ్మవారికి ప్రభ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఉదయం నుంచి ఘనాచారి ఊరేగింపుతో పూజాధికారులు ప్రారంభించారు. బేతాళ నృత్య విన్యాసాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మంగళ వాయిద్యాలు, డప్పులతో అశేష జనవాహిని సమక్షంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కనకదుర్గ అమ్మవారి ప్రభ మహోత్సవ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రభ మహోత్సవం లిక్కిపుల్ల వీధి దుర్గాగ్రహారం విజయవాడ నందు 76వ వార్షికోత్సవం జరపడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం లాగానే శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత మరుసటి ఆదివారం అమ్మవారి ప్రభ మహోత్సవం జరపడం జరుగుతుంది. పోయిన సంవత్సరం 75వ సంవత్సరం అన్నదానంతో సహా భక్తులందరూ విచ్చేసి దిగ్విజయంగా చేశారు. అదే ప్రోత్సాహంగా ఈసారి 76వ సంవత్సరం కూడా ప్రజలందరి సమక్షంలో భక్తులందరి సమక్షంలో దిగ్విజయంగా జరపడానికి పూనుకున్నాము. అమ్మవారి దయ వల్ల దుర్గాగ్రహారంలో ఉన్న ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రభ మహోత్సవం సందర్భంగా ఈరోజు ఆదివారం 17/8/2025 శ్రావణ మాసంలో గత 75 సంవత్సరాలుగా మేము దిగ్విజయంగా చేస్తున్నాం. మా తాతలు, మా నాన్నగారు, మా 3వ తరం హయాంలో వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఈ దుర్గా అగ్రహారంలో కన్నుల పండుగగా చేసుకుంటాం. సొంత పండుగగా ఎంతో ఉత్సాహంగా చేసుకున్న పండుగ ఇది. ఎటువంటి ఈ అమ్మ దయ వల్ల ఈరోజు మేమందరం అమెరికా, రష్యా, ఇటలీ అందరూ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఈ రోజున ఇక్కడికి వచ్చి ఎంతో దూరం నుంచి సంవత్సరానికి ఒక్కసారి ఈ సందులో వచ్చి చేసుకునే పండుగ చాలా చాలా కన్నుల విందుగా జరుగుతుంది. అలాగే ఈ దుర్గాగ్రహారంలో ఉన్న సమస్త భక్తులందరూ మాకు సపోర్ట్ చేసి చాలా 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 సపోర్ట్ చేసి చాలా అన్ని రకాలుగా సహకరిస్తూ ఫైనాన్స్ పరంగా కానీ తర్వాత ఇక్కడ రోడ్డులో ఈ సంబరాన్ని జరగడానికి అడ్జస్ట్మెంట్స్ చాలా ఉంటాయి. ఆ చాలా విధాలుగా అందరూ సంతోషంగా చాలా విధంగా ఇప్పుడు అందరూ ఉన్నారంటే అందరూ కమిటీ తరఫున కానీ చాలా అసలు మేము మాటల్లో చెప్పలేనంత ఆనందంతో ఉన్నాం ఇప్పుడు ఈ రోజున. ఆ ఆనందాన్ని ఏ విధంగా చేయాలో కూడా అంటే అమ్మవారి దయ వల్ల మేము ఈ రోజు ఘనంగా జరిగించుకున్నామండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు
సరికావని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇప్పటికే కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ ఉద్యోగులను తొలగిస్తున్న తీరు అనుమానాలు కలిగిస్తున్నాయని చెప్పారు. అనకాపల్లి వద్ద మెటల్ స్టీల్ ప్లాంట్ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర చేయడం చాలా దారుణమని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎంతో చరిత్ర కలిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చరిత్ర క్షమించదని హితవు పలికారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కుమ్మక్కై అంచెలంచెలుగా ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. గతంలోనే దాదాపు 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. అంతేకాకుండా మార్చి నెలలో దాదాపు 1,140 మంది పర్మనెంట్ కార్మికులకు వీఆర్ఎస్ వచ్చి వాళ్ళని ఇళ్ళకు మళ్ళీ ఇప్పుడు సెకండ్ లిస్ట్ ప్రిపేర్ చేశారు. ఆ సెకండ్ లిస్టులో 1017 మంది పేర్లు ఉన్నాయని చెప్పి తెలుస్తాం. కాబట్టి అంటే అంచెలంచెలుగా పర్మనెంట్ ఉద్యోగస్తులను కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే పనిలో వీరు ఉంటారు యాజమాన్యం. అంతేకాకుండా ఇప్పుడు గోరు చుట్టపై రోకటి పోటున్నట్టు 32 డిపార్ట్మెంట్లను ఇవాళ ప్రైవేట్ పరం చేస్తున్నారు. అందుకు గాను టెండర్స్ పిలిచారు. రేపు 9వ తేదీ వరకు, రేపు సెప్టెంబర్ 10వ తేదీ నాడు టెండర్లు ఓపెన్ చేసి ఎవరైతే బిడ్డర్స్ ఉన్నారో వారికి అప్పచెప్పడానికి 32 డిపార్ట్మెంట్స్ వారికి అప్పచెప్పడానికి ప్రయత్నం. అంటే ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో కూటమి ప్రభుత్వం రెండు కూడా కూడబలుకొని కుమ్మక్కై ఇవాళ దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మరోవైపు ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా మన రాష్ట్రానికి చెందిన ఎంపీలు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి వీళ్ళ ప్లీ ఏమంటే వాళ్ళు విశాఖ స్టీల్ గురించి మాట్లాడడం లేదు. అనకాపల్లి మిట్టల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ కావాలని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా పర్మిషన్స్ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. వీళ్ళు పోయి దానికోసం అడుక్కుంటా ఉన్నారు. అంటే విశాఖ స్టీల్ని పక్కన పెట్టేసి దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి అక్కడ అనకాపల్లి దగ్గర మిట్టల్ ఫ్యాక్టరీ తేవడానికి మాత్రం వీళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను గ్యారంటీ చెప్తా ఉన్నా, మీరు ఇదే పద్ధతిలో వ్యవహరిస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. 34 మంది ప్రాణాలు అర్పించి సాధించుకున్నారు. ఇవాళ విశాఖ స్టీల్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. దాన్ని మీరు ప్రైవేట్ పరం చేస్తారా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించిన కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం. ప్రజల నుంచి స్వీకరించే అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. కొంతమంది వ్యక్తులు దౌర్జన్యాన్ని చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన క్రీస్తురాజపురం నివాసి దుడ్డు రవి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.